ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను 6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా, అదేవిధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, అదేవిధంగా ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి కూడా గత ప్రభుత్వంలో ఏదైతే నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలలను ప్రారంభించారో, ఇప్పటికీ నాడు ప్రారంభించినటువంటి నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలలు నేటికి కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంటుంది. పాఠశాలలు అయితే ప్రారంభమైనా కానీ పాఠశాలల నిర్మాణ పనులు మాత్రం ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. కానీ విద్యార్థులు మాత్రం తరగతిలో కూర్చొని చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి నేటికి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచన చేసి నాడు నేడు కార్యక్రమంతో ఉన్నటువంటి పాఠశాలను వెంటనే పునఃప్రారంభించి, అదేవిధంగా గతంలో పూర్తమైనటువంటి 4,000 పాఠశాలని వెంటనే పునఃప్రారంభం చేసి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా విద్యాశాఖ మంత్రి ఆలోచన చేయాలి. మరీ ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఆయన మంత్రి గారు ప్రకటనలకే పరిమితమైనారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే పరిస్థితిలో ఆలోచన చేయకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. దీన్ని ఏఐఎస్ఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా లోకేష్ గారు ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.